గైస్ డెమో చూసే ముందు వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేసుకోవట్లేదు. ప్రాజెక్ట్ తీసుకొని వెళ్ళిపోతున్నారు అంతే తప్ప ఒక లైక్ అయితే చేసుకోవట్లేదు. లైక్ చేయండి గైస్, నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది. ఇప్పుడు డెమో అయితే ఒకసారి చూడండి. హలో గైస్, డెమో చూస్తున్నారు కదా, కాపీరైట్ ఇష్యూ వస్తుందని మధ్యలో ఆడియో స్టాప్ చేశాను. ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. ఇన్స్టాగ్రామ్లో కింద లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. హలో గైస్, డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ని క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసినాక మీకు యాప్లోకి అయితే తీసుకొస్తుంది. ఓకేనా, యాప్లోకి ఇంపోర్ట్ అయితే అవుతుంది ప్రాజెక్ట్. ఇక్కడ ఇంపోర్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ క్లిక్ చేసిన ప్రాజెక్ట్ మీ యాప్లోకి ఇంపోర్ట్ అయిపోతుంది. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ సింపుల్ ఉంది కదా, నెక్స్ట్ క్లిక్ చేయండి. కంటిన్యూ టు టైమ్ లైన్ క్లిక్ చేయండి. ఓకేనా, కంటిన్యూ టు టైమ్ లైన్ క్లిక్ చేసినాక ఇక్కడ మీకు ప్రాజెక్ట్ మొత్తం అయితే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆడియో అనేది సపరేట్గా ఇచ్చాను. లేదు, ఆడియో ఒక్కోసారి మీకు ప్రాజెక్ట్లోనే ఉంటుంది. ఒకవేళ లేకపోతే కింద సపరేట్గా లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. నా ప్రాజెక్ట్లో ఆల్రెడీ ఉంది. ఓకేనా, ఆడియో ఆల్రెడీ ఉంది, చూసారు కదా, ఆడియో ఉంది. మీకు కూడా ఉంటుందని అనుకుంటున్నాను. ఒకసారి లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, డౌన్లోడ్ చేసుకుని ఆడియో యాడ్ చేసుకోండి. ఓకేనా, యాడ్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, ఫస్ట్ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ 1, దాన్ని క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసిన ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి మీరు ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ప్లస్ ఇవ్వండి, ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. బ్యాక్ రండి. ఓకేనా, ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి. ఓకేనా, ఇమేజ్కి ఐకి లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకురండి, ఆ రౌండ్ రెక్టాంగిల్ కిందకి తీసుకురండి. ఓకేనా, తీసుకొచ్చినాక ఇక్కడ ఈ మీరు సెలెక్ట్ చేసిన ఇమేజ్ని క్లిక్ చేసి చివరి వరకు రండి. ఈ టైమర్ పక్కన ఉన్న డాటెడ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా, టైమర్ పక్కన ఉన్న డాటెడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక బ్యాక్ రండి. బ్యాక్ వచ్చినాక ఈ కింద ఒక ఇమేజ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్లోకి వెళ్ళి కాపీ చేయండి. కాపీ చేసి బ్యాక్ రండి. ఈ మీరు యాడ్ చేసిన ఇమేజ్కి పేస్ట్ చేసేయండి. ఓకేనా, పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి సైజ్ డిక్రీజ్ చేసుకోండి. మరి పై ఆప్షన్లోకి వెళ్ళి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, ఇది వరకు ఉన్న ఇమేజ్ని అయితే డిలీట్ చేసేయండి. ఓకేనా, డిలీట్ చేసేయండి. డిలీట్ చేసినాక బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చినాక మళ్ళీ ఇక్కడ ఇంకో గ్రూప్ ఉంది కదా, సో ఈ గ్రూప్ని క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ని క్లిక్ చేయండి. ఫస్ట్కి రండి, ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. ఓకేనా, ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. బ్యాక్ రండి, ఈ లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకురండి. ఈ రెక్టాంగిల్ చివరికి వచ్చి ఇమేజ్ అయితే ఈ ఇమేజ్ ట్రిమ్ చేసుకోండి. ఇటు సైడ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ట్రిమ్ చేసుకోండి. కింద నుండి ఇమేజ్ క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్లోకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేయండి. బ్యాక్ రండి, పైన ఫోటోకి పేస్ట్ చేసేయండి. ఓకేనా, పేస్ట్ చేసేయండి. ఇది వరకు ఉన్న ఇమేజ్ని డిలీట్ చేసేయండి. మీరు యాడ్ చేసిన ఇమేజ్ని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లో థర్డ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కొంచెం సైజ్ డిక్రీజ్ చేసుకోండి. పై ఆప్షన్లోకి వెళ్ళి కొంచెం పెంచుకోండి, పైకి పెట్టుకోండి. మళ్ళీ థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి డిక్రీజ్ చేసుకోండి. మళ్ళీ ఇట్లా పెంచుకోండి. ఓకేనా, పెంచుకొని బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, చూడండి ఈ ఇమేజ్ అయితే సైడ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే అదే గ్రూప్ని క్లిక్ చేసి కొంచెం ఈ సైడ్కి తీసుకురండి. ఇమేజ్ అయితే చూడండి, ఈ సైడ్కి తీసుకురండి. ఓకేనా, బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, చూసారు కదా, సో బ్యాక్ వచ్చినాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంకో గ్రూప్లోకి వెళ్ళండి, 4th గ్రూప్లోకి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి, ప్లస్ ఐకాన్, మీడియా, మళ్ళీ ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేయండి. ఓకేనా, చూపిస్తా చూడండి. సో ఇంకో ఇమేజ్ యాడ్ చేయండి. బ్యాక్ రండి, లాంగ్ ప్రెస్ చేసి కిందకి రండి, ఈ చివరి వరకు ట్రిమ్ చేసుకోండి. పాత ఇమేజ్ ఉన్న ఎఫెక్ట్స్ని కాపీ చేయండి, కొత్త ఇమేజ్లోకి పేస్ట్ చేయండి. పాత ఇమేజ్ డిలీట్ చేసేయండి. కొత్త ఇమేజ్ని ఏమో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, సైజ్ డిక్రీజ్ చేసి కొంచెం మళ్ళీ సైజ్ డిక్రీజ్ చేయండి. మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ పై ఆప్షన్లోకి వెళ్ళి కొంచెం సైడ్కి పెట్టుకోండి. ఓకేనా, బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, చూసారు కదా, ఇప్పుడు చూడండి ఇది ఇంకా సైడ్కి అయిపోయింది. ఈ సైడ్కి అయిపోవడం వల్ల ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ అదే గ్రూప్ని ఎడిట్ చేసి ఓకేనా, ఈ ఇమేజ్ని అయితే ఇటు సైడ్కి తండి. ఓకేనా, ఇటు సైడ్కి తండి, తెచ్చాక బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ గ్రూప్ అనేది కట్ అయిపోయింది. సో ఈ గ్రూప్ని క్లిక్ చేసి ఈ డాట్ వరకు తీసుకొచ్చి టైమర్ పక్కన డాట్ సింబల్ క్లిక్ చేస్తే చివరి వరకు వచ్చేస్తుంది. బ్యాక్ రండి, మళ్ళీ ఇదో గ్రూప్ ఉంది కదా, ఇది కూడా కట్ అయిపోయింది కాబట్టి చివరి వరకు తీసుకొచ్చి టైమర్ పక్కన డాట్ క్లిక్ చేస్తే చివరి వరకు అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంకో గ్రూప్కి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకో గ్రూప్ ఇదనమాట. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళి ఓకేనా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే సెలెక్ట్ చేయండి. ఓకేనా, ఇంకో ఇమేజ్ సెలెక్ట్ చేస్తున్నా చూడండి. బ్యాక్ రండి, లాంగ్ ప్రెస్ చేయండి, కిందకి తండి,
ఓకేనా. ఇక్కడికి వచ్చి ట్రిమ్ చేసుకోండి. ఈ ఇమేజ్లోకి వెళ్ళి కాపీ చేయండి. ఈ ఇమేజ్లోకి వచ్చి పేస్ట్ చేయండి. బ్యాక్ రండి. ఈ ఇమేజ్ని పాత ఇమేజ్ని డిలీట్ చేసి ఈ ఇమేజ్ని కొంచెం పైకి పెట్టుకోండి ఇట్లా. ఓకే, సో పైకి ఇట్లా పెట్టుకొని ఉంచుకోండి. ఓకేనా. బ్యాక్ వచ్చేయండి. చూడండి ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది. ఇది సైడ్కి అయిపోయింది, బాగా సెంటర్కి తెచ్చుకోండి. చూడండి, అంటే చూడండి కొంచెం ఇటు సైడ్ తెచ్చుకుంటున్నా. ఓకేనా. బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మీరు చూడండి, ఇదైతే గ్రూప్ మళ్ళీ కట్ అయిపోయింది. ఇలా కట్ అవుతూ ఉంటుంది. కట్ అయినప్పుడల్లా మీరు ఏం చేస్తారంటే ఈ గ్రూప్ని క్లిక్ చేసి, కట్ అయిన గ్రూప్ని క్లిక్ చేసి, ఈ బీట్ చివరి బీట్ ఉంది కదా, చివరి బీట్ వరకు టైమర్ పక్కన డాట్ అని క్లిక్ చేస్తే చివరి వరకు అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఇమేజ్ అయితే నేను యాడ్ చేస్తాను ఫస్ట్లో ఉన్న ఇమేజెస్కి అయితే. నెక్స్ట్ వన్ ఏం చేస్తామంటే ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ బీట్ ఉంది కదా, ఈ బీట్ దగ్గర ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని 3 డాట్స్లోకి వెళ్ళి, పైన 3 డాట్స్ ఉంటాయి కదా, 3 డాట్స్లోకి వెళ్ళి ఫిల్ కాంపోజిషన్ ఏరియా అని సెకండ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళి కొంచెం సైడ్ సెంటర్కి తండి. ఓకేనా. సెంటర్ తెచ్చి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి ఈ బీట్ ఉంది కదా, ఇక్కడ బీట్ ఉంది కదా, ఈ బీట్ వరకు ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ని క్లిక్ చేసి డాట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. బీట్ వరకు అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకో బీట్ ఉంది కదా, ఈ బీట్ దగ్గర ఇంకో ఇమేజ్ యాడ్ చేసుకోండి. మీడియాలోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ యాడ్ చేసుకోండి. 3 డాట్స్లోకి వెళ్ళి ఫిల్ కంపోజిషన్ ఏరియాకి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. బ్యాక్ రండి. మళ్ళీ ఈ బీట్ దగ్గరకు వచ్చి కట్ చేసుకోండి. ఓకేనా. నేను చూడండి ఎలా కట్ చేస్తున్నానో అలా కట్ చేసేయడమే. మళ్ళీ ప్లస్ ఐకాన్, మళ్ళీ మీడియా, మళ్ళీ ఇంకో ఇమేజ్ క్లిక్ చేయండి. 3 డాట్స్ కంపోజిషన్ ఏరియా. ఓకేనా. మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఈ బీట్ దగ్గర ట్రిమ్ చేసుకోండి. అలా చూడండి, ఇక్కడో బీట్ ఉంది, 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 ఇక్కడో బీట్ ఉంది. ఓకేనా. ఇవన్నీ వీటిల్లో మీరు ఇమేజ్ అయితే ఇలా యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆన్ చేస్తాను. ఒకసారి నేను అన్నీ యాడ్ చేసుకుని చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, నేను అన్ని బీట్ లేరా ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాను. ఏం లేదు, ఇమేజ్ యాడ్ చేయడం చెప్పాను కదా, ఫస్ట్ 3 ఇమేజెస్ చెప్పాను. సో అలా ప్రతి ఒక్క బీట్ దగ్గర ఇమేజ్ యాడ్ చేసుకుని ట్రిమ్ చేసుకోండి. ఓకేనా. ఇమేజెస్ అన్ని యాడ్ చేసుకున్నాక ఇప్పుడు కింద కొన్ని ఇమేజెస్ అయితే ఉన్నాయి. కింద ఒక ఇమేజ్ ఉంది కదా, సో ఈ ఇమేజ్ని క్లిక్ చేయండి. ఫస్ట్లో కింద ఇమేజ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. పైకి రండి. పైకి వచ్చినాక ఈ ఇమేజ్ ఉంది కదా, మీరు యాడ్ చేసిన ఇమేజ్, దాన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్లోకి వచ్చి పేస్ట్ చేసేయండి. ఓకేనా. ఎఫెక్ట్ని పేస్ట్ చేసేయండి. బ్యాక్ వచ్చేయండి. ఓకేనా. బ్యాక్ వచ్చినాక ఇప్పుడు కాపీ చేసి ఉంది కదా ఆల్రెడీ ఎఫెక్ట్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అదే ఎఫెక్ట్ని కొంచెం ఫ్రంట్కి రండి. ఓకేనా. ఫ్రంట్కి వచ్చి ఈ 2 ఇమేజెస్ తర్వాత ఇంకో ఇమేజ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పేస్ట్ చేసేయండి. మళ్ళీ దాని పక్కన ఇంకో ఇమేజ్ ఉంది కదా, దాన్ని కూడా పేస్ట్ చేసేయండి. మళ్ళీ 2 ఇమేజెస్కి యాడ్ చేయొద్దు, మళ్ళీ ఇంకో 2 ఇమేజెస్కి యాడ్ చేయండి. అదే ఎఫెక్ట్ అన్నమాట. ఇంకో 2 ఎఫెక్ట్స్కి యాడ్ చేయండి. మళ్ళీ ఇంకో రెండింటికి యాడ్ చేయొద్దు. ఓకేనా. అట్లా ఉంచేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇమేజ్ ఇది యాడ్ చేస్తారు కదా, ఇప్పుడు సెకండ్ ఇమేజ్కి రండి. ఇంకోటి సెకండ్ బీట్ ఉంది కదా, సెకండ్ బీట్కి వచ్చినాక దీని కింద ఒక ఎఫెక్ట్ ఉంటుంది. దీని కింద ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేయండి. కాపీ చేసి బ్యాక్ రండి. పైన ఉన్న ఇమేజ్కి యాడ్ చేయండి. ఓకేనా. యాడ్ చేయండి. మళ్ళీ సెకండ్ దాని తర్వాత ఉన్న ఇమేజ్కి పేస్ట్ చేయండి. మళ్ళీ ఇంకో ఇమేజ్కి యాడ్ చేయొద్దు. 2 ఇమేజెస్ వదిలేసి మళ్ళీ 2 ఇమేజెస్కి పేస్ట్ చేయండి. ఓకేనా. మళ్ళీ 2 ఇమేజెస్కి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసినాక మళ్ళీ ఇంకో 2 ఇమేజెస్కి వదిలేసి మళ్ళీ ఇంకో 2 ఇమేజెస్కి పేస్ట్ చేసేయండి. ఓకేనా. పేస్ట్ చేసేయండి. ఓకే. పేస్ట్ చేసినాక ఇప్పుడు కిందికి రండి. కిందికి వచ్చినాక ఈ పాత ఇమేజెస్ ఉన్నాయి కదా, సో ఈ పాత ఇమేజెస్ని క్లిక్ చేయండి. డిలీట్ చేసేయండి. మళ్ళీ ఇక్కడ ఇమేజ్ ఉంది, ఇమేజ్ క్లిక్ చేసి డిలీట్ చేసేయండి. ఇక్కడ ఇమేజ్ ఉంది, క్లిక్ చేసి డిలీట్ చేసేయండి. కింద ఉంటాయన్నమాట పాత ఇమేజెస్, అవి డిలీట్ చేసేయండి. ఓకేనా. చూడండి డిలీట్ చేస్తున్నాను. సో చూడండి ఒకసారి పైన డిలీట్ ఆప్షన్ వస్తుంది, క్లిక్ చేయగానే డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా. పాత ఇమేజెస్ డిలీట్ చేస్తాను, ఎఫెక్ట్స్ కోసం పెట్టాను నేను అది. ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, సో ఇప్పుడు ఫస్ట్ బీట్ది అయితే ఓకే, సెకండ్ బీట్ నుంచి మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే సెకండ్ బీట్ ఉన్న ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా. క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళి సెకండ్ ఆప్షన్ ఉంది కదా, రొటేట్ ఆప్షను, దాన్ని క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేయండి. ప్లస్ క్లిక్ చేసి అటు సైడ్ ప్లస్ వైపు అంటే లెఫ్ట్ సైడు ఒక 27 degrees 26 degrees వరకు తెచ్చుకొని ఈ చివరికి వచ్చి, ఓకేనా, ఈ చివరికి వచ్చి ఒక 2 degrees ఉండేంత వరకు
మళ్ళీ దించుకోండి. ఓకేనా? దించుకున్నాక మళ్ళీ ఇంకో ఫోటోలోకి వెళ్ళండి. దాని తర్వాత ఉన్న ఫోటోలోకి వెళ్ళి ఆ ఇమేజ్ని క్లిక్ చేయండి. ఫ్రంట్లో మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళండి. సెకండ్ ఆప్షన్ రొటేట్ ఆప్షన్లోకి వెళ్ళండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. మైనస్ వైపు రైట్ సైడ్ టర్న్ చేయండి. రైట్ సైడ్ రొటేట్ చేయండి 26 degrees వరకు. మళ్ళీ చివరికి రండి. చివరికి వచ్చినాక ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఒక 2 degrees ఉన్నంత వరకు రొటేట్ చేసుకోండి. బ్యాక్ రండి. బ్యాక్ వచ్చినాక మళ్ళీ 2 images వదిలేయండి. మళ్ళీ ఇంకో 2 images దగ్గర ఏం చేస్తారంటే మళ్ళీ సేమ్ ఇమేజ్ని క్లిక్ చేయండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళండి. రొటేట్ ఆప్షన్లోకి వెళ్ళండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ 26 degrees వరకు పెంచుకోండి. తర్వాత చివరికి వచ్చి 5 degrees 2 degrees ఉన్నంత వరకు తగ్గించుకోండి. మళ్ళీ బ్యాక్ రండి. మళ్ళీ ఇంకో ఇమేజ్ క్లిక్ చేయండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళండి. రొటేట్లోకి వెళ్ళండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. మైనస్ వైపు రొటేట్ చేయండి ఈసారి. ఓకేనా? మైనస్ వైపు రొటేట్ చేసి ఈ చివరికి రండి. చివరికి వచ్చి ఒక 2 degrees వరకు రొటేట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి 2 images వదిలేయండి. ఇంకో 2 images ఉన్నాయి కదా, ఈ ఇమేజ్కి మళ్ళీ కూడా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి రొటేట్ ఆప్షన్లోకి వెళ్ళి ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. 20, 26, 27 వరకు రొటేట్ చేయండి. మళ్ళీ చివరికి రండి. 5 degrees 3 degrees ఉన్నంత వరకు రొటేట్ చేయండి. మళ్ళీ ఇంకో ఇమేజ్ సేమ్ అంతే. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళండి. రొటేట్ ఆప్షన్లోకి వెళ్ళి ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. మైనస్లో రొటేట్ చేయండి. ఓకేనా? మైనస్లో రొటేట్ చేయండి. ఈ చివరి వరకు తీసుకురండి. మళ్ళీ ఒక 2 degrees ఉన్నంత వరకు తెచ్చుకోండి. ఓకేనా? బ్యాక్ వచ్చింది. సో వీడియో అయితే ఇంతే గైస్. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ప్లే చేసుకోండి మీరు చేసిన తర్వాత. ఓకేనా? చేసిన తర్వాత మీరు ఒకసారి ప్లే చేసుకోండి. వీడియో అయితే అయిపోయింది. పైన ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఎడిట్ చేసిన తర్వాత పైన సెట్టింగ్ ఆప్షన్ ఒకటే ఉంటుంది. ఎక్స్పోర్ట్ సింబల్ ఒక్కోసారి కనిపించదు. కనిపిస్తే ఓకే, కానీ కనిపించకపోతే ఏం చేస్తారంటే ఒకసారి బ్యాక్ ఇలా అనండి. ఇలా అనగానే మీకైతే ఎక్స్పోర్ట్ సింబల్ కనిపిస్తుంది సెట్టింగ్ పక్కన. ఓకేనా? ఇప్పుడే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి గాయస్. లైక్ ఎందుకో కానీ వీడియోకి అయితే చేయడం లేదు. చూస్తున్నారు కానీ వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ చేయడం లేదు. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా అండ్ మోటివేషన్గా ఉంటుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. బాయ్.